Welcome to News 9 TV. News 9 TV presents My Biography program. ఈరోజు మన ముందటికి మరొక నూతనమైన గెస్ట్ తోటి మీ ముందటికి రావడం జరిగింది. ఆయనే గులాబ్ సీన్ అన్న. గులాబ్ సీన్ అన్న అంటే హైదరాబాద్ యూత్ కి చాలా ఫేమస్ అయినటువంటి పర్సన్. యూత్ కి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి. సో ఎలా అన్నగారి యొక్క లైఫ్ స్టార్ట్ అయ్యింది అంటే ఒక జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. సో దాంట్లో ఎన్నో కష్ట సుఖాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎంతో జీవితం అనేది ఒక పూల పాన్పు ఉంటుంది, ముళ్ళ పాన్పు ఉంటుంది. సో అందులో ఎన్ని హడల్స్ ని తను ఫేస్ చేసి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగి ఎన్నో ఉన్నతమైనటువంటి అవార్డ్స్ ని తీసుకోవడం జరిగింది. సో ఒకసారి అన్నని మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నాను. ఓకే. సో అన్న దుర్గామాత నుండి చాలా ఫేమస్. ఓకే, గత 25 years నుండి అన్న అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది. సో వరల్డ్ రికార్డ్స్ 8 సార్లు అమ్మవారికి వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. సో అమ్మవారు సింహం మీద కూర్చుంటది కాబట్టి ఈ రోజు అన్న కూడా సింహం మీద కూర్చున్నాడు. ఒకసారి మీరు చూస్తే అటువైపు ఇటువైపు 2 సింహాలు, సింహం పైన అన్న కూర్చొని ఉన్నాడు. ఒకసారి అన్నతో ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. సో మీరు కెరియర్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు అంటే మా వ్యూవర్స్ కి ఒకసారి మీ గురించి తెలియజేద్దామని ఒక మా చిరు ప్రయత్నము. సో మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయ్యింది? అంటే మన కెరియర్ 2000 బిఫోర్ మేము ఒక వినాయకుని పెడుతుండే. అంటే దాదాపు నేను ఒక 7th 8th క్లాస్ నుంచి ఉన్నప్పుడు వినాయకుని పెడుతుండే. అప్పుడు మాకు అది కొత్త ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. ఒక క్రేజీగా మనకు ఏంటంటే పెద్ద విగ్రహం చిన్న విగ్రహాలలో ఒక తృప్తి ఉంటుండే, పెద్ద విగ్రహాలలో ఇంకో తృప్తి ఉంటుంది. అదే ఒక క్రేజీ ఉంటుండే. సో ఆ తర్వాత మేము దాదాపు 2000 వరకు కూడా మనము వినాయకుని పెట్టిన తర్వాత కొద్దిగా వినాయకుని కన్నా ఎక్కువ భక్తి నేను చాలా ఆ టైంలో నేను కొద్దిగా అబ్జర్వ్ చేసేవాడిని. సో నేను వినాయకుడు కాగానే మనకు నెక్స్ట్ దసరా వస్తుండే. దసరా వస్తే మేము అక్కడ నా మంత్రి ముఖేష్ అన్న గారు మోంజా మార్కెట్ లో దుర్గామాతను పెడుతుండే. ఓకే. ఆ దుర్గామాతను చూడడానికి విఠలవాడిలో ఒక దుర్గామాత ఉంటుండే. అట్లా ఇంకా ఒక 2-3 అంటే జస్ట్ ఒక మొత్తం టోటల్ హైదరాబాద్ లో ఒక 5, 6, 7. అంటే అప్పుడు అంత ఫేమ్ చాలా మంది భయపడేవాళ్ళు. అంటే దుర్గామాత అంటే అమ్మవారికి ఒక నిష్టగాతో కూడినటువంటి పూజ కాబట్టి చాలా మంది భయపడుతుంటారు చేయడానికి కూడా. సో ఇప్పుడు ప్రతి గలీలో వినాయకుడి పూజలు ఏ విధంగా అయితే మండపాలు అయ్యాయో అట్లాగే అమ్మవారి మండపాలు కూడా అట్లాగే చేశారు. సో మీరు 25 years నుండి స్టార్ట్ చేశారు. సో ఏ హైట్ నుండి స్టార్ట్ చేశారు? సో నేను అదే చెప్పడానికి, ఆ టైంలో మేము ఆ నవరాత్రుల్లో ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తే మేము స్టేజ్ ఎక్కాలంటే వాటరు కాళ్ళు కడుక్కొని అది ఎంత ఫ్రెష్ ఉన్నారా లేదా అంటే ఆ మండపంలో ఉన్న ఆర్గనైజర్స్ కూడా అమ్మవారి సన్నిధానం అంటే ఐ మీన్ మండపంలో ఎక్కకుండా ఒక నిష్టగా దీక్షగా ఎవరు వచ్చినా ఒక డిగ్నిఫైడ్ గా ఒక భక్తి అంటే మనం ఒక టెంపుల్కి వెళ్తే ఎట్లయితే మనము పాటిస్తామో ఆ రకంగా ఉండే. అప్పుడు అనిపించింది అరే ఈ వినాయకునికి అమ్మవారికి వ్యత్యాసం అంటే వినాయకుడు కొద్దిగా ఎక్స్క్యూజ్ చేస్తాడు అనే ఒకటి, అమ్మవారు మాత్రం ఇమ్మీడియట్లీ ఏ చిన్న తప్పు. సో అలా నాకు ఒక కొన్ని ఇయర్స్ అట్లా అనిపించింది. ఆ తర్వాత నాకు ఇంకోటి ఏంటంటే అప్పటికి నేను సాఫ్ట్బాల్ నేషనల్ ప్లేయర్. నేను కొన్ని నేషనల్స్ అదర్ స్టేట్స్ అక్కడ ఇక్కడ పోయినప్పుడు స్టాచ్యూస్ కనబడుతుండే. అక్కడక్కడ శివుని స్టాచ్యూస్ లేకపోతే కృష్ణుని లేకపోతే అది, కానీ దుర్గామాత స్టాచ్యూలు ఎక్కడ కనిపించకపోతుండే. వినాయకుని హనుమంతుని చాలా కనిపిస్తుండే. సో ఆ టైం హనుమంతుని విగ్రహాలు చాలా ఉంటుండే. ఇక తర్వాత మనకు రెగ్యులర్ గా మనకు అంబేద్కర్ గారిది మరి గాంధీ గారిది ఉంటుండే. సో దేవుళ్ళ విషయంలో ఇవి ఉంటుండే. సో నాకు అనిపించింది అరే ఇంత పెద్ద స్టాచ్యూ చూడడానికి కనీసము ఎవరు వచ్చినా అక్కడ కనీసం ఒక ½ hour స్పెండ్ చేసి విగ్రహం చేస్తున్నారు. సో అదే ఒక అమ్మ రూపం చేయాలని నాకు ఒక 95 నుంచి కొద్దిగా ఉండే. సో దాని తర్వాత 2000లో అప్పుడే నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక ఫస్ట్ నాది మార్చిలో మ్యారేజ్ అయింది. సో 2000 అక్టోబర్లో నవరాత్రి స్టార్ట్ అయింది. సో ఆ ఇయర్ నవరాత్రి పెట్టడం జరిగింది. 5 feet నుంచి మట్టి విగ్రహమే కాన్సెప్ట్. 5 feet నుంచి 5 feet అమ్మవారిని ఆ టైంలో 1800 rupees
1800 ఇంకా నాకు ఇంకా గుర్తుకుంది. Hmm. 1800 రూపీస్ది చేసే బార్గింగ్ లో 1200 రూపీస్ కు ఓకే. అంటే ఆ విగ్రహం కొనేటప్పుడు ఆ టైంలో కూడా అంటే ఇప్పుడున్న కరెన్సీ అప్పటికి కొద్దిగా అప్రిషియేషన్ చేంజెస్. సో ఏంటంటే మనకు ఆ టైంలో 3-4 టైమ్స్ దాని బార్గింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ టైంలో ఓన్లీ కాంట్రిబ్యూషన్ అప్పుడు అందరికీ కొత్త కొత్తగా జాబ్స్, అప్పుడు అందరూ ఇంకా వెల్ సెటిల్ కాలేదు. సో అలా అని చెప్పేసి అట్లా చిన్నగా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ 5 ఫీట్ నుంచి మొదలు జరిగింది. ఓకే. ఆ తర్వాత మనకు వచ్చేసి ఒక 2007-8 ఇయర్స్కు కొద్దిగా 10 ఫీట్ వరకు వచ్చింది. ఓకే. దాని తర్వాత 2011లో ఒక 18 ఫీట్ వరకు సికింద్రాబాద్ జగదీష్ అని లాల్ బజార్ అక్కడ చేస్తుండే అనమాట. ఇక్కడ సిటీలో కూడా మట్టి విగ్రహము ఎవరు పెద్దగా చేయకపోతుండే. ఆయన దాదాపు ఒక 18 ఫీట్ వరకు చేస్తుండే. ఎందుకంటే మనకు 18-20 ఫీట్ వరకు మాక్సిమం. ట్యాంక్ బండ్ దగ్గర తెలుగు తల్లి అది ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ తగులుతుంది కాబట్టి అయినా కూడా ఓన్లీ 10-12 ఫీటే. నేను ఆయన కూడా బలవంతంగా ఈ విధంగా ఇట్లా చేయాలని ఫోటో ఇచ్చి మాది అప్పుడు ఆ ఇయర్లో 9th ఇయర్ అక్కడ 9 అవతారాలు అమ్మాని పెట్టి అక్కడ 9th ఇయర్ సెలబ్రేషన్ చేసినాం. దాని తర్వాత మనం 2013 నుంచి మన నాగేష్ అప్పటికి చిన్నది విగ్రహాలు చేస్తుంటే ఆ టైంలో నన్ను ఒకసారి నాకు కూడా అవకాశం ఇవన్న అది ఇది అని చెప్పేసి మనము ఆ టైంలో పక్కనే మన మండపం దగ్గర నుంచి చెదరడ్రి శ్రీ రేణుకెళ్ళమ్మ టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర మన అంజనగర్ చైర్మన్. సో అక్కడ మనకు ఆ ప్లేస్ అంతా మనమే అక్కడ మనకి ఎందుకంటే తయారు చేయడానికి ఈజీ ఉంటుంది. అక్కడనే ఈయన కూడా కొన్ని అవకాశాలు చాలా మీరు కూడా ఇక్కడనే బిజినెస్ చేసుకుంటారు కాబట్టి దగ్గర ఉంటుందని అక్కడ మేము యాక్చువల్గా ఒక 30 ఫీట్ అనుకున్నాను. 30 ఫీటు ఆ టైంలో కళాకారు వచ్చి ఒక 15-20 మెంబర్స్ కళాకారులు ఉండే. కార్తీక్ అని కళాకారు ఉండే. సో నాగేష్ ఏం ఇచ్చిందంటే నాగేష్ గారు అన్న 25 ఎక్కువైపోతుంది, 30 వద్దన్నాను. చూద్దాం 30 అయితే ప్లాన్ చేద్దాం, ఎట్లా ఉంటే చూద్దాం అని చెప్పేసి ఆ 30 ప్లాన్ చేసినాం. చేస్తే ఏంటంటే కింద నుంచి స్టార్ట్ అయింది అమ్మారు. అంటే మనకు స్ట్రెచ్చరు ఫస్ట్ పాదాల నుంచి అట్లా. సో 35-40 వరకు రీచ్ అయిపోయింది. ఆ 40 కూడా ఇక్కడ చెస్ట్ వరకు కూడా రాలేదు. అరే కార్తీక్ ఆయన కళాకారుకు చెప్పిన, నేను ఏది చెప్తే అది మీరు ఫాలో కావాలి. ఏదైనా సరే మనం అనుకుంది విగ్రహం ఆయన కాన్సెప్ట్ లో మనం ఇచ్చిన ఫోటోకు ఆయన కాన్సెప్ట్ లో పోతున్నాడు. నాగేష్ కు మాకు ఎంత హైట్ పెట్టాలని మాకు ఉంది. కళాకారుకి ఏంది చెయ్యాలి విగ్రహం కరెక్ట్ 62 కళలు అంటారు కదా ఒక విగ్రహం, అట్లా ఆయన కాన్సెప్ట్ లో ఆయన వెళ్ళింది. మా ముగ్గురు కమ్యూనికేషన్ కొద్దిగా గ్యాప్ వల్ల దాదాపు 65 ఫీట్లోకి వచ్చేసింది. మై గాడ్. సో మీరు అనుకున్న 30 ఫీట్స్ అమ్మవారు డబల్ అయిపోయింది. 65 ఫీట్ల వరకు ఇక్కడికి వచ్చేంత వరకు ఫేస్ వరకు ఇంకా కిరీటం పెట్టలేదు. అరే ఎట్లా చేద్దాం అంటే పెరుగుతూనే ఉంది. ఆ టైంలో మేము ఆపాలా అంటే ఆపనికి లేదు. అంటే ఆ రేణుకెళ్ళమ్మ టెంపుల్ పవరు, ఆ కళాకారుడు అంటే నాకున్న ఒక కాన్సెప్ట్, కానీ మనసులో భయం అవుతుంది కానీ ఎట్లయితుంది అంటే మూమెంట్ కూడా. అంటే 60 ఫీట్స్ అమ్మవారు మీరు పెట్టినప్పుడు అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్లాలన్నా కూడా కొద్దిగా కాంప్లికేటెడ్. అంటే ఇప్పుడున్న హైదరాబాద్ సిటీకి అంటే అన్ని వైర్లు చెట్లు కానివ్వండి ఇవన్నీ కానివ్వండి. సో ఎట్లా మీరు డేర్ చేస్తారంటే 60 ఫీట్స్ ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ ఉంటే 60-70 ఫీట్స్ వినాయకుడిని తీసుకెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అట్లాంటిది మీరు 60 ఫీట్ల అమ్మవారిని అంటే దాదాపు 55 అడుగులు అయింది. అది 60 అడుగుల వరకు ఇంకా మనం ఇచ్చిన స్ట్రెచ్చర్ కిరీటము అనేది ఇంకా చాలా భారీగా ఉండే. మా కిరీటం కొద్దిగా మామూలుగా అంత పెద్దగా కిరీటం కాకుండా కొద్దిగా వేరే విధంగా చేసి ఆ పైన శివుడు ఫేస్ వస్తుండే. సో అవన్నీ కొద్దిగా తగ్గించుకొని 55 అడుగుల వరకు వచ్చింది. రైట్ ఓకే మనకు. కానీ చూస్తుంటే రోజు ఇంకా ఒక ఆనందంగా అనిపిస్తుంది.
లోపల ఎట్లా ఎట్లా అనేది అదొక భయం అండి. అంటే శివునాజ్ఞ లేనిది చీమైనా గర్వదు అంటారు కదా. సో అవునండి. అమ్మవారు మీరు అనుకున్న 30 ఫీట్స్ అయితే అమ్మవారు 60 దాదాపు 60 ఫీట్లకు రీచ్ అయింది అమ్మవారు. అవునండి. సో అంటే మీరు ఎలా అంటే అంటే ఒకటి ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం కూడా కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది. అండ్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి అమ్మవారు తీసుకెళ్ళడం, షిఫ్టింగ్ కూడా కొద్దిగా కాంప్లికేటెడ్ కదా. సో ఆ ఇయర్ నాకు ఇంకా చాలా ఎప్పుడు అంటే మర్చిపోలేని రోజు అది. ఓకే. అక్కడ నుండి ఇక్కడ తేవడము. సో సోషల్ మీడియా లేదు అప్పుడు, మొబైల్స్ లేవు. మొబైల్స్ ఉన్నాయి కానీ స్మార్ట్ ఫోన్లు లేవు. నార్మల్ మొబైల్. సో ఏమున్నా ఒక ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంటే నాకు అప్పుడు ఆ రోజుల్లో ఛానల్ వచ్చింది TV9, NTV, ABN, ఐ న్యూస్, అంటే కొన్ని ఛానల్స్ అప్పుడు. సో దాంట్లో ఒకటి నేషనల్ ఛానల్ కూడా వచ్చింది. వాళ్ళు రెగ్యులర్ రావడం స్టార్ట్ అయ్యారు. అరే మేము వినాయకుని పెట్టినప్పుడు ప్రతి ఒక్క రిపోర్టర్ని ఫోన్ చేసి అన్న ఈరోజు ఈ గెస్ట్ వస్తున్నారండి, ఈరోజు ఇది ఉంది, ఎవరు రాకపోతుండే. ఎలాగైతే ఆ అమ్మారు తయారు చేయడము, రెడీ కావడంలో ఆ ప్లేస్ కూడా చెదరటి సర్కిల్ కదా, పబ్లిసిటీ ఆటోమేటిక్ పబ్లిసిటీ వచ్చేసింది. తర్వాత ఏమైపోయింది, అక్కడ నుంచి మేము ఇంకా దసరా నవరాత్రి మొదలవుతుంది అనగానే 3 days బిఫోరు మనం అక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి నేను 9 o'clock పూజ చేసి అక్కడ నుంచి బయటికి తీయడానికి నాకు ఒక 3 దాదాపు 4 o'clock అయింది బయటికి తీసుకురాండి. ఓకే. క్రేన్ తెప్పియడం అంటే ఫస్ట్ మనము యాక్చువల్లీ వెహికల్ పెట్టి ఆ వెహికల్ నుంచి ఆ గోడ, పెద్ద గోడ ఉండే, ఆ గోడ రాకపోతే గోడ గొలగొట్టిచ్చేసి. అయితే ఆ టైంలో నేను నా పక్కల నేను నా వెనక చూస్తే జనాలు కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు. అంటే ఒక నిమజ్జానికి వచ్చే పబ్లిక్ అంతా. నాకు అక్కడ ట్రాఫిక్ సిఐ, ఇక్కడ మన ల్యాండర్ వాళ్ళు, అరే ఏంది ఒక ఇంటిమేషన్ మాకు ఇయర్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఒక బ్యాండ్ పెట్టలేదు అని చెప్పి. అంటే జనాలు అట్లా అంటే కొత్తగా ఒక రూపము, ఇంత పెద్ద అమ్మారు, కొత్తగా న్యూ లుక్ ఉంది, షిఫ్ట్ చేయడం జరిగింది. తెచ్చిన తర్వాత మన టెలివిజన్ హోటల్ దగ్గరికి టర్న్ అయ్యే టైంలో భారీ వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం స్టార్ట్ అయింది, కవర్ కప్పేసినాం. ఒక 1-2 hours కొద్దిగా డిస్టర్బ్ అయింది. లోపలికి ఎంటర్ అవుతుంటే చేతులు కొద్దిగా అంటే మనకు ఈ విగ్రహం చూసుకున్నాం కానీ లోపల ఎట్లా వెళ్తుంది ఏందనేది కొద్దిగా కాన్సెప్ట్ లో మాకు ఫస్ట్ డే కదా, ఫస్ట్ ఇయర్ కదా, అంత పెద్దది కొద్దిగా అక్కడ కొద్దిగా జరిగింది. సో మనకి ఏంటంటే అక్కడ 1-2 hours దాదాపు 6-7-8 అవుతుంది అక్కడ నైట్. సో వర్షం అయిపోయింది, ఎలక్ట్రికల్ పోల్ ఒకటి, ఇంకో వేరే పోల్ వస్తే చూడండి అమ్మార్ పవర్ కూడా. అప్పటిదప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రావడము, ఆ పోల్ని ఇమీడియట్లీ షిఫ్ట్ చేసి ఎక్కడ చేయడము, రావడము. కొద్దిగా ఏంటంటే అతి కష్టంగా లోపల రావడానికి నైట్ 1 అయింది మండపంలో. 1 o'clock అయింది. కొద్దిగా వర్షంతో కొద్దిగా పెయింటింగ్ అక్కడిక్కడ కొద్దిగా అది అయింది. సో ఆ డే నైట్ అంతా మళ్ళీ సెట్ చేసేసి మళ్ళీ కొద్దిగా రీపెయింట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడనే వండుకున్నాం. మార్నింగ్ లేచి చూసేసరికి కొన్ని వందల జనాలు, మొత్తము పరదా కొద్దిగా సగం వేసింది. అరే ఇంకా నవరాత్రి స్టార్ట్ కాలేదు, ఇంత జనాలు, అంత పబ్లిసిటీ అయింది. సరే చూసుకున్నాం, వర్క్ ఇంత కంప్లీట్ అయిపోయింది. 9 days మొత్తం అయిపోయింది. టైం బాండ్ షిఫ్ట్ చేయాలి, టైం బాండ్ నిమజ్జనం తీసుకెళ్ళాలి. సో మనకి ఏంటంటే మనము సరే ఈ కింద మేము వెహికల్ అనుకుంది కష్టంగా ఉంది కదా అని పెద్ద వెహికల్ తెప్పించి ఆ వెహికల్ మీద పెట్టేసరికి కొద్దిగా హైట్ అయింది. ఇంకా అతి కష్టంగా క్రేన్ తెప్పించి అది తెచ్చారు. లోపలైతే నాకు చాలా నాకు ఎట్లా అంటే నేను 1 day ఆ రోజు ఎంత మంచి నీళ్ళు కూడా తాగలే నేను. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయింది నిమజ్జనం. స్టార్ట్ అవుతుంటే లోపలికి నుంచి బయటికి, మండపం నుంచి బయటికి వస్తుంటే అన్ని బాల్కనీలు టచ్ అయితే భక్తులు జనాలు, మన బాంబేలో మన ఉట్లు ప్రోగ్రామ్ అయితే ఒకరి మీద ఒకరు ఎక్కి అంత పెద్ద హైట్ ఉట్లు కొడతారు కదా, అట్లా భక్తులు జనాలు
అరే ఇక్కడికి తెచ్చిరు ఆ గన్ను అంటే గోడలు బలగొట్టారు. ఆ గన్స్ అవి గడ్డపారలు అప్పటిదప్పుడు ఇంటి ఓనర్స్ కూడా తీసేయి మా బాలికని అడ్డం వస్తుంది మా ఇక్కడ కొట్టు అట్ట కొట్టు అట్లా 4 ఇల్లులు డ్యామేజ్ అంటే అతి వాళ్ళ ఇష్టం ప్రకారం. అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఇన్ని రోజులైంది మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం కాలేదు అంటే ఆ టైంలో అంత భక్తి భావంతో. ఓకే, ఇది వచ్చేసి 2013. ఓకే. బట్ ఆ టైంలో అంత సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ లేకున్నా కూడా చాలా పాపులర్ అయింది. బట్ సారీ 2011. సో 2011 లోనే సోషల్ మీడియా లేకుండా అంత పాపులర్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినా కూడా మీరు ఎక్కడ కూడా డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి లేదంటే ఎట్లాంటి మీరు ఎవరికి కూడా ఇంటర్వ్యూస్ లేవు, నేను చూసాను. బట్ ఓన్లీ పబ్లిక్ వాళ్ళ ఇన్స్టాలు వయాని దాదాపు కొన్ని మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ వచ్చినారు. అంటే నార్మల్ ఎవరైతే ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి షూట్ చేసుకుని వెళ్ళినారో. సో ఇంత పాపులర్ సిటీ వచ్చినప్పుడు మీకు గవర్నమెంట్ నుండి సహాయ సహకారాలు ఎలా ఉండేవి అని ఒక్క నిమిషం. సో నాకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల మనకు ఏమేమి అవసరం అంటే మన దాదాపు ఒక 10 years నుంచి మన నిమజ్జనానికి కావాల్సింది మనం. ఎందుకంటే 2011లో ఆ విగ్రహాన్ని మనం అక్కడ నుంచి మార్నింగ్ 9 o'clock మొదలుపెట్టి టైం బాండ్ హుస్సేన్ సాగర్ తీసుకెళ్లే వరకు నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock నిమజ్జనం జరుగుతుంది. సో మనకు దాదాపు 24 hours ఆ టైంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మన